అదనపు ఆదాయం ఎందుకు రావట్లే? ఇతర రాష్ట్రాల్లో పెరిగితే ఇక్కడ ఎందుకు తగ్గింది? వర్షాల వల్ల లిక్కర్ రెవెన్యూ తగ్గుతుందా? రాబడికి తగ్గడానికి గల కారణాలపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులపై మంత్రుల కమిటీ అసంతృప్తి. నిజంగా వాస్తవానికి వర్షాకాలంలో కొంచెం చలికాలంలో లిక్కర్ వినియోగం ఎక్కువ ఉంటుంది, సెలవు దినాలల్లో ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ఇక్కడ వీళ్ళు ఏం ఆన్సర్ చెప్తున్నారు అంటే అధికారులు, ఆ డిపోలో చుట్టూ వరదలు ఉన్నాయి, వరదలు ఉన్నందున స్టాక్ బయటికి పోకపోవడం వల్ల తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి ఎవరైనా మందుబాబులు మందు ప్రియులు ఏం చేస్తారంటే పోతారు, వైన్స్కి పోతారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ దొరకకుంటే వేరే బ్రాండ్ ప్రిఫర్ చేస్తారు, దానికి వెళ్ళిపోతారు. తాగాలనుకున్న వాళ్ళు ఆ బ్రాండ్ దొరికితేనే తాగుతామని ఏముండదు. వాళ్ళకి 2-3 బ్రాండ్లు ఉంటాయి. ఆ రెండిట్లో ఇది కాకుండా ఇంకోటి కాకుండా ఇంకోటి ఏదో ఒకటైతే తీసుకుంటారు. దీనికి ఆదాయం తగ్గడానికి కారణాలు వర్షాలని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడనో నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్నది. ఆ డిపో ఎక్కడ ఉన్నదో అది ఎవరు కనిపెట్టాలి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు కనుక దాన్ని కనిపెడితే ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు పడుతుంది దెబ్బ. ఎందుకంటే ఎక్కడ ఏమున్నాయి అనేది ఎక్సైజ్ పోలీసులకు తెలుసు. ఎక్కడెక్కడున్నాయో పట్టుకొని మీరు వాటిని సీజ్ చేసి ప్రభుత్వం దగ్గర ప్రశంసలు పొందితే బాగుంటుంది. ఇక లా అండ్ ఆర్డర్ వాళ్ళు దొరికించుకున్నాక మీరు అక్కడ పోయి కూర్చుంటే ఫలితం ఏముండదు. ఖచ్చితంగా ఎక్కడనో ఒక దగ్గర ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలా రకాలుగా లిక్కర్ మీద స్కాములు నడిచినాయి. దీన్ని త్వరలో బయట పెడితే చాలా బాగుంటుంది.